హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నోబడీ. ఇక డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్గా హీరో ఏంటంటే ఒంటి నిండా బాగా గాయాలతో ఉంటాడు. అందులోనూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు అనమాట. తనకి ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డిటెక్టివ్ కూర్చొని ఉంటారు. అసలు ఎవరువయ్యా బాబు నువ్వు అని చెప్పి అడిగితే అప్పుడు మన కథలో హీరో తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోకి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. తానేంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత వంటంతా చేసేసి పిల్లలకంతా పెట్టేసి తాను కూడా ఉద్యోగానికి బయలుదేరి వెళ్తాడు. అందులోను మెట్రో ఎక్కి అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీసులో ఆడిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇదే డైలీ రొటీన్ అనమాట. ఉదయాన్నే లేస్తాడు, వంటలు చేస్తూ ఉంటాడు, తన ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోకి తన భార్యకి పెద్దగా మాటలు ఉండవు. వాళ్ళిద్దరి బెడ్ మధ్యలో కూడా దిండ్లు అడ్డు పెట్టుకుని పడుకుంటారు. సో వాళ్ళ రిలేషన్ అలా ఉంది. ఇదిలా ఉంటే ఒకరోజు కుటుంబం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా హీరోకి మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తన కూతురుని చూస్తాడు. తన కూతురు ఏమో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో కొడుకు దగ్గరికి వెళ్ళి చూస్తే వాడేమో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. కానీ బయట ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరోకి డౌట్ వస్తుంది. హీరో వాళ్ళ కొడుకు కూడా డౌట్ వస్తుంది అనమాట. హీరో కిందకు వచ్చి చూస్తే ఇద్దరు దొంగలు వస్తారు. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు అనమాట. దాంతో హీరోకి భయం వేసి పక్కన ఉన్న గోల్ఫ్ బ్యాట్ తీసుకుని అటాక్ చేద్దాం అనుకునే గ్యాప్ లోనే ఆ లేడీ దొంగ వచ్చేసి హీరోకి గన్ను గురిపెట్టి డబ్బులు బయటిది అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే డైనింగ్ టేబుల్ మీద ఒక ప్లేట్ లా ఉంటుంది. దాంట్లో చాలా డబ్బులు ఉంటాయి అనమాట. మా దగ్గర ఉన్న ఆ డబ్బులు మాత్రమే ఉన్నాయి, కావాలంటే తీసుకో అని చెప్పడంతో ఆ లేడీ కూడా డబ్బులు తీసుకుంటుంది. అందులోనూ చేతికి ఉన్న వాచ్ కూడా ఇవ్వమంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇచ్చేస్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే అక్కడున్న దొంగోడి మీద అటాక్ చేస్తాడు. దాంతో ఈ లేడీ దొంగ ఏం చేస్తుందంటే అడిగి గన్ను గురి పెడుతుంది. కాకపోతే ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే అటాక్ చేద్దాం చూస్తాడు. కానీ కాకపోతే ఎందుకు ఆగిపోయి దయచేసి వదిలే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు కూడా వదిలేస్తాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ భార్య వచ్చేసి ఆ ఇద్దరు దొంగలతో ఏమంటుందంటే దయచేసి మీరు ఎవరిని ఏం చేయకండి, ఇంట్లో ఏం కావాలంటే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పడంతో వాళ్ళు కూడా వెంటనే దొరికిందల్లా తీసుకొని ఎవరిని ఏం చేయకుండా అక్కడి నుంచి పారిపోతారనమాట. ఆ తర్వాత ఇంకేముంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారనమాట. కాకపోతే హీరో ఏంటంటే గోల్ఫ్ బ్యాట్ చేతిలో పెట్టుకొని కూడా ఆ దొంగను కొట్టలేకపోయి చూడు, అది నువ్వు చేసిన మొదటి తప్పు అని చెప్పేసి అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంటాడు. అందులోనూ నాకు గాని ఇంత అందమైన కుటుంబం ఉంటే ఖచ్చితంగా వాడిని కొట్టేవాడిని అని చెప్పేసి అంటాడు. ఈ మాట అన్న తర్వాత హీరో వాళ్ళ కొడుకు కూడా తన తండ్రి మీద ఒక చిన్న చూపు మొదలవుతుంది అనమాట. అయినా సరే హీరో మాత్రం అదేం పట్టించుకోడు. అందులోనూ హీరో వాళ్ళ భార్య కూడా పెద్దగా పట్టించుకోదు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు మాత్రం వచ్చి డాడీ నీతో పాటు పడుకుంటా అని చెప్పేసి తన మీద పడుకుంటుంది. దాంతో హీరో కొంచెం రిలాక్స్ అవుతాడు అనమాట. వీళ్ళెవరు నన్ను పట్టించుకోకపోయినా సరే నా కూతురు నన్ను పట్టించుకుంటుందని చెప్పేసి దాన్ని ప్రశాంతంగా నిద్రపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ఆఫీసులో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు నాన్న, కాకపోతే రోజు ఏదో ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి గురించి రాయమని చెప్పి అన్నారు, నేను నీ గురించి రాద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఏముందరా దాంట్లో, నేను పొద్దున్నే డ్యూటీకి వెళ్తాను, అక్కడ ఆడిటింగ్ చేస్తాను, అన్ని కరెక్ట్ గా రాసుకుంటానని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. అలా కాదు నాన్న, ఏదో ఏబిసిడీలు రాసి మొత్తం సెట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటంతో హీరో వల్ల భార్య ఏమంటుందంటే అలా కాదురా, మన ఫ్యామిలీలో మిలిటరీ అతను ఒక అతను ఉన్నాడు కదా మా తరపున, అతని గురించి రాయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు అతను నా టైం కుదరదని చెప్పి అన్నాడని చెప్పి అంటంతో హీరో బాధపడతాడు అనమాట. అంటే మీ చుట్టాల్లో ఉన్నవాడి కానీ నేను తక్కువ అని చెప్పేసి హీరోకి బాధ అనిపిస్తుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే మా నాన్న అంటే మీ తాత ఉన్నాడు కదా, అతను ఇంతకు ముందు FBI ఏజెంట్ రా, తను రిటైర్డ్ అయిపోయాడు, ఆయన దగ్గరికి వెళ్ళరా నీకు ప్రాపర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు కూడా సరే అంటాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తం బయలుదేరి బయటకు వస్తారనమాట. వచ్చి చూస్తే పక్కింటోడి దగ్గర ఏంటంటే ఒక కొత్త కార్ ఉంటుంది. అది కూడా ఓల్డ్ మోడల్ అనమాట, కాకపోతే కొత్తగా ఉంటుంది. ఆ కారు చూసిన తర్వాత ఆయన ఏమంటాడంటే చూసారా ఈ కారు ఎంత బాగుందో, మా నాన్నగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, అందులోను కొన్ని రోజుల క్రితం మీ ఇంటికి ఎవరో ఇద్దరు దొంగలు వచ్చారంట కదా, నువ్వు వాళ్ళని ఏమీ చేయకుండా వదిలిపెట్టావంట కదా, అదే దొంగలు మా ఇంటికి వస్తే మాత్రం నేను చంపి వదలు పడేసామని అని చెప్పేసి హీరో వాళ్ళ భార్య ముందు ఈడి బిల్డప్ ఎక్కువ ఇస్తుంటాడు అనమాట. అయినా సరే హీరో మాత్రం ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో పని చేస్తున్న ఆఫీస్ ఏదైతే ఉందో అంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో అందులో మన కథలో హీరో కూడా షేర్ హోల్డరే. కాకపోతే ఇంకొక ఇద్దరు ఉంటారనమాట. హీరో మీద ఉన్న షేర్ల కన్నా వాళ్ళకు కొంచెం షేర్లు ఎక్కువ ఉంటాయి. అందులో ఒక అడ్డం అతను వస్తాడు. ఇతను వీళ్ళ నాన్నకి షేర్లు ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి పని చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో గడ్డం అతను ఏమంటాడంటే ఎవరో దొంగలు పడ్డారంట కదా మీ ఇంట్లో, వాళ్ళిద్దరిని చంపవతలు పడేయక వాళ్ళని వదిలేసావంటే ఏం మనిషివా బాబు అని చెప్పేసి హీరో ఒక గన్ ఇస్తాడు అనమాట. ఇది సేఫ్టీకి దగ్గర పెట్టుకో, నీ భార్య పిల్లల జాగ్రత్త నీకు చాలా అవసరం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి గన్ను తీసుకుంటాడు. తీసుకుని తన రూమ్ లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది
ఉంటుందన్నమాట. ఆ ఫ్రిడ్జ్ లోపల ఈ గన్ను పెట్టేస్తాడు. అంతేకాకుండా బయట ఉన్న పెద్ద ఆయన మీట్ అవుతాడు. ఇప్పుడు ఇంతకు ముందు గెడ్డం అతను ఒక అతను వచ్చాడు కదా, హీరో గన్ ఇచ్చాడు, అతని నాన్న అనమాట. ఈయన మనం పెద్ద ఆయన అని చెప్పేసి పిలుచుకుందాం. ఆ పెద్ద ఆయన ఏంటంటే హీరోతో మాట్లాడుతూ, ఏంటి నువ్వు నీ భార్య ఈ కంపెనీని కొందాం అనే ప్లాన్ లో ఉన్నారంటే ఏంటి సంగతి అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి కదా, అందుకనే కొందాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో, సరే కొనుక్కో, ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, మరి డబ్బులు రెడీ చేసుకో అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో తన రూమ్ లోకి వచ్చిన తర్వాత రూమ్ లోపల ఒక సీక్రెట్ రేడియో సెటప్ లా ఉంటుంది అనమాట. దాన్ని ఆన్ చేస్తే అవతల వైపు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. అవతల వైపు మాట్లాడే అతను హీరోతో ఏమంటాడంటే, ఏంటి మీ ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారంట, వాళ్ళిద్దరిని చెంప అవతల పడ్డాక ఎందుకు వదిలేసామని చెప్పేసి అంటంతో హీరో ఇప్పుడు ఒక భయంకరమైన విషయం చెప్తాడు. అదేంటంటే, లేదు వాళ్ళని చూస్తే నాకే జాలనిపించింది, ఇద్దరు భార్య భర్తలు వచ్చారు, అందులోనూ వాళ్ళ చేతుల్లో ఉన్న గన్ వచ్చేసి ఓల్డ్ మోడల్, ఇంకా ముఖ్యంగా వాళ్ళని కొడదామని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళాను, చూస్తే ఆ గన్నులో బుల్లెట్లు లేవన్న సంగతి నాకు అప్పుడే అర్థమైంది, పాపం వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, అందులోనూ భార్య భర్తలు ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారంటే మొత్తానికి ఏదో పెద్ద సమస్య ఉంటుంది, అందుకని వదిలేసానని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే నర్సింగ్ హోమ్ లో ఉన్న వాళ్ళ నాన్నగారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏమైంది అలా ఉన్నావు అని చెప్పి అడిగితే, ఏమి లేదు నాన్న, మనసు బాగాలేదని చెప్పడంతో అర్జెంట్ గా మనసుని బాగు చేసుకో, అలా ఉంటే నీకేం మంచిది కాదని చెప్పేసి పాపం ఆ పెద్ద సలహా ఇస్తాడు. ఆ తర్వాత హీరో కూడా వాళ్ళ నాన్నగారితో కొంచెం టైం స్పెండ్ చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఆ విషయం ఏంటంటే, హీరో వాళ్ళ కూతురు ఉంది కదా, తానేంటంటే తనకి ఎంతో ఇష్టమైన బ్రాస్లెట్ ని టేబుల్ మీద ఉన్న ప్లేట్ లో పెట్టింది. ఆ ప్లేట్ లో ఉన్న బ్రాస్లెట్ ని ఆ దొంగలు వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్లారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ హీరో వాళ్ళ కూతురు కూడా బాధపడుతుంది, అయ్యో పోయింది అని చెప్పేసి. దాంతో హీరో కోపం వస్తుంది అనమాట. వెంటనే హీరో ఏం చేస్తారంటే నర్సింగ్ హోమ్ లో ఉన్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గర FBI ఐడి కార్డు ఉంటుంది అనమాట, దాన్ని తీసుకుంటాడు. అంతేకాకుండా అక్కడ ఒక గన్ ఉంటుంది, కొన్ని బుల్లెట్లు మాత్రమే ఉంటాయి అనమాట. వాటిని తీసుకుని హీరో ఎక్కడికో బయలుదేరి వెళ్తాడు. అలా చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, హీరో టాటూ వేసి షాప్ కి వెళ్తాడు అనమాట. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఇంటికి ఇద్దరు భార్య భర్తలు దొంగతనానికి వచ్చారు కదా, ఆ భార్య చేతికున్న టాటూని చూశాడు. అందులోనూ ఆ టాటూని తను ఒక బొమ్మలా గీసుకుని వచ్చేసి టాటూ షాప్ లోపలికి వెళ్ళి, నేను ఒక FBI ఏజెంట్ ని, ఈ టాటూ వేయించుకున్న వాళ్ళు మీకు తెలుసా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు అనమాట. ఈ టాటూ వేయించుకున్న వాళ్ళు ఎవరు తెలియదండి మాకు అని చెప్పేసి ప్రతి ఒక్క టాటూ షాప్ లో చెప్తూ ఉంటారు. అలా హీరో ఏంటంటే FBI ఏజెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్క టాటూ షాప్ కి వెళ్ళేసి ఇలాంటి టాటూ వేయించుకున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఓ చోటుకి వెళ్తాడు. వెళ్తే అక్కడ కేవలం నలుగురే ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి నేను FBI ఏజెంట్ అని చెప్పేసి అంటంతో పక్కన ఉన్న ముసలాన్ని ఏమంటాడంటే, నీకైనా పిచ్చి పట్టిందా, లేకపోతే మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా, అది ఎక్స్పైర్ అయిపోయి 20 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి అంటంతో లోపల ఉన్న ఇంకొక ఇద్దరికి డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఎవడరా వీడు FBI ఏజెంట్ అని చెప్పేసి వచ్చి మనల్ని మోసం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అవుతారు హీరోని కొడతానికి. కాకపోతే హీరో ఏమంటాడంటే, సరే నేను ఏజెంట్ కాదని మీకు తెలిసిపోయింది, కానీ నేను మీకు డబ్బులు ఇస్తాను, ఇలాంటి టాటూ మీ దగ్గర ఎవరన్నా వేయించుకున్నారా అని చెప్పేసి అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం హీరోని కొడతానికి ముందుకు వస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో చేతి మీద ఉన్న టాటూని పక్కనే ఉన్న ముసలాయన చూస్తాడనమాట. అది చూసిన తర్వాత ఆయనకి వణుకు వచ్చేస్తుంది. అందులో ఆయన హడావుడిగా బయటికి పారిపోయి ఒకే డోర్ కి 5 లాకులు ఉంటాయి అనమాట. ఆ 5 లాకులు వేసుకొని అద్దాన్ని క్లోజ్ చేసేసి అక్కడ నుంచి పారిపోతాడు. నిజం చెప్పాలంటే లోపల ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పెద్ద ఆయన మెయిన్ అనమాట. ఆయనకే భయం వేసి అక్కడ నుంచి పారిపోయేసరికి మిగిలిన ముగ్గురికి కూడా భయం వేస్తుంది, అసలు హీరో ఎవడు అని చెప్పేసి. సరే ఇదంతా పక్కన పెట్టండి, ముందు నాకు ఈ టాటూ వేయించుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా, మీరే ఈ టాటూ వేశారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే, అవునండి నేనే వేశాను, ఒక లేడీకి వేసానని చెప్పేసి ఆ లేడీ అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అడ్రస్ తీసుకొని ఆ లేడీ ఉండి ఇంటికి వెళ్తాడు. అది ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇల్లు అనమాట. లోపలికి వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని వాడిని కొడతాడు అనమాట. కొట్టిన తర్వాత వాళ్ళు కూడా హీరోని గుర్తుపడతారు. ఆ తర్వాత బ్రాస్లెట్ ఎక్కడ అని చెప్పి అడిగితే మాకు తెలియదు అని చెప్పేసి అంటారు. అయినా సరే హీరో కోపం వచ్చేసి కాలు చేతులు పడేస్తా, ముందు బ్రాస్లెట్ ఎక్కడుందో చెప్పండి అని చెప్పి అంటుందో మాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో పక్క రూమ్ నుంచి బేబీ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే హీరో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే పాపం వీళ్ళ పిల్లాడికి ఏదో హెల్త్ ఇష్యూ అనుకుంటా నెబులైజర్ పెట్టేసి చిన్నపాటి హాస్పిటల్ సెటప్ లా ఉంటుంది. అదంతా చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే మా బాబుని ఏం చేయొద్దు, చంపేద్దు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరోకే బాధ అనిపించేసి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత కోపంలో గోడను గుద్దోదలు పడేస్తాడు అనమాట. ఆ తర్వాత చేసేదేం లేక మళ్ళీ బస్ ఎక్కేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు బస్సులో కేవలం ముగ్గురే ఉంటారు, అది కూడా హీరోతో కలిపి ఒక డ్రైవర్, మొత్తం 4 ఉంటారు. అలా వీళ్ళ బస్సు వెళ్తున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి వచ్చేసి ఒక కారు గుద్దేస్తుంది. దాంతో బస్సు ఆగిపోతుంది, కారుకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. చూస్తే కారులో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళందరూ బాగా మందు తాగేసి కావాలని చెప్పి యాక్సిడెంట్ చేశారనమాట. అందులోనూ ఆ కారు బాగా
బాగా కాస్ట్లీ కారు. వాళ్ళందరూ ఏంటంటే దిగి బస్సు ఎక్కుతారు డైరెక్ట్ గా. అలా ఎక్కడం చూసి ఆ బస్సులో ఉన్న అతను ఏంటంటే భయం వేసి వెళ్ళిపోతాడు. అందులోను వాళ్ళందరూ ఏం చేస్తారంటే బస్సులో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. ఇంకొంతసేపు ఆగితే చేయకూడని పని కూడా చేస్తారనుకోండి. అదే సమయంలో ఆ బస్సు డ్రైవర్ ఒక లేడీ అనమాట. ఆవిడ కూడా భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన హీరో ఏంటంటే ఇదంతా నా కర్మ కొద్ది జరుగుతుందా అని చెప్పేసి తాను కూడా లెగిసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గ్యాంగ్ మొత్తం ఏమనుకుంటారంటే హీరో ఈ బస్సు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఇంతకు ముందు ఒకడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ హీరో ఏం చేస్తారంటే ఆ లేడీ దగ్గర డ్రైవర్ లేడీ దగ్గర ఫోన్ తీసుకుని మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటా అని చెప్పేసి బస్సు డోర్ క్లోజ్ చేసేస్తాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న గన్ను తీసుకుంటాడు. ఆ గన్ను చూసి గ్యాంగ్ మొత్తం భయపడిపోతారు. కాకపోతే గన్నులో ఉన్న బుల్లెట్లు మొత్తం కింద పడేసి ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అతి భయంకరంగా కొట్టబోతున్నానని చెప్పేసి అనడంతో వాళ్ళందరూ నవ్వుతారనమాట. అందులో ఒకడు ముందుకు వచ్చేస్తాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే తన చేతిలో ఉన్న ఎంటీ గన్ తీసుకుని తన తల మీద బలంగా కొడతాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. వాళ్ళేమో ఒకళ్ళు హీరోని కొడతారు, హీరో ఏమో వాళ్ళని కొడతాడు. అలాగా ఈక్వల్ గా దెబ్బలు తింటూ ఉంటారు అనమాట. కాకపోతే సడన్ గా ఒక అతను వచ్చేసి హీరోని కత్తితో పొడి చేస్తాడు. అది కూడా పొట్ట మీద అనమాట. ఆ తర్వాత హీరో కొంచెం వీక్ అయిపోతాడు. అయినా సరే కొట్టాలని ట్రై చేస్తాడు కానీ వాళ్ళందరూ కలిసి హీరోని కొట్టడం వల్ల హీరో దాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక్క తన్నుదంతే హీరో బస్సులో నుంచి ఎగిరి బయటపడతాడు. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు అనమాట అసలు ఎవడరా వీడు ఇంతమందితో ఫైట్ చేస్తున్నాడు, వీడు మామూలు కాదని చెప్పేసి అనుకుంటారు. అయినా సరే హీరో ఏం చేస్తారంటే మళ్ళీ బస్సు లోపలికి వెళ్తాడు, తలుపేసుకుంటాడు. ఇది చూసిన తర్వాత బస్సు లోపల ఉన్న అమ్మాయికి భయం వేసి నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి అనడంతో నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయిని బయట పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో కనిపించిన ప్రతి ఒక్కడిని ఎగిరిదంతూ ఉంటాడు. వాళ్ళు కొడుతూ ఉంటారు, హీరో కొడుతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే హీరో మాత్రం విపరీతంగా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అందరూ దెబ్బలు తగిలి కింద పడిపోతారు. కానీ ఒకడు మాత్రం ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇది గమనించిన హీరో ఏం చేస్తారంటే వాడి గొంతు దగ్గర లైట్ గా కత్తితో కట్ చేసి అక్కడ ఒక స్ట్రా సెట్ చేసి అందులో నుంచి ఊపిరి పీల్చుకునేలా చేస్తాడు. దాంతో మనోడికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో బస్ దిగేసి ఆ డ్రైవర్ కి బాయ్ చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. బట్ ఇంటికి వచ్చి చూస్తే తన భార్య మెలకుగానే ఉంటుంది. ఏమైందండి అని చెప్పి అడుగుతుంది. దాంతో హీరో కూడా వెలుతురులోకి వస్తాడు. చూస్తే ఒంటి నిండా గాయాలు ఉంటాయి. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య ఏం చేస్తుంటే తనకి వైద్యం చేస్తుంది. అందులోనూ అంతా అయిపోయిన తర్వాత హీరో తన భార్యతో ఏమంటాడంటే మన ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది కదా, ఆ దూరాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నాను, నేనైతే రెడీగా ఉన్నాను, మరి నువ్వు రెడీగా ఉన్నావు అని చెప్పేసి హీరో అక్కడి నుంచి పైకి వెళ్ళి పడుకుంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య కూడా బాగా ఆలోచిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మంచం మీద ఉన్న ఆ మధ్యలో దిండులు తీసేసి తన మీద చేవేస్తుంది. ఇంకేముంది ఇద్దరు కలిసిపోయారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. తానేంటంటే సరదాగా నడుచుకుంటూ ఓ బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మందు తాగుతాడు, శుభ్రంగా డాన్స్ చేస్తాడు. కాకపోతే అక్కడున్న ఒక అతను ఏంటంటే మనోడి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అయినా సరే పట్టించుకోకుండా కొంచెం ముందుకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక నలుగురు ఉంటారనమాట. బేసికల్ గా వీళ్ళందరూ ఏంటంటే బ్లాక్ మనీని ఈ విలన్ యొక్క ప్రైవేట్ కంపెనీలో దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే నీ దగ్గర మేము కొన్ని కోట్ల రూపాయలు దాచిపెట్టుకుంటున్నాం, నువ్వేంట్రా అంటే ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నావు, అసలు నీ మీద నమ్మకం పోతుందని చెప్పేసి అంటంతో ఏంటి నా మీద నమ్మకం పోతుందని చెప్పేసి అక్కడ ఇంతకు ముందు ఒకడు విలన్ వైపు కోపంగా చూశాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అతి భయంకరంగా కొట్టి వాడిని చంపేస్తాడు. అందులోనూ వాళ్ళతో ఏమంటాడంటే వాడు కూడా నా దగ్గర డబ్బులు దాచిపెట్టాడు, ఇప్పుడు వాడు చనిపోయినట్టు దాని అర్థం ఏంటి, నేనంటే జనాలకు భయం ఉన్నట్టే కదా అని చెప్పేసి అందులోనూ ఆ చనిపోయిన వాడి డబ్బులు కూడా మనందరం షేర్ చేసుకుందాం అని చెప్పేసి అంటంతో మిగతా వాళ్ళకి ఆటోమేటిక్ గా విలన్ అంటే భయం మొదలవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ కి ఫోన్ వస్తుంది. దాంతో మనోడు హడావుడిగా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి చూస్తే తన తమ్ముడు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. ఇంతకు ముందు హీరో బస్సులో ఫైట్ చేసినప్పుడు ఒకడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు కదా, వాడి గొంతు కోసి ఆ గొంతు లోపల స్ట్రా పెట్టి వాడిని కాపాడాడు కదా, అతను ఎవరో కాదు ఈ విలన్ తమ్ముడు అనమాట. అప్పుడు విలన్ ఏమంటాడంటే నా తమ్ముడు పక్కన 5-6 ఉంటారు కదా, నా తమ్ముడిని కాపాడలేకపోయారు అని చెప్పేసి అంటంతో లేదండి ఒక్కడే వచ్చాడు అందరిని కొట్టేశాడని చెప్పేసి అంటంతో విలన్ కి మెంటల్ వచ్చేస్తుంది. ఒకడు వచ్చి ఇంతమందిని కొట్టాడని చెప్పేసి చుట్టూ మీరేం పీకుతున్నారని చెప్పేసి తన తమ్ముడు పక్కన సెక్యూరిటీగా ఉండే వాళ్ళని పట్టుకొని కొట్టడం మొదలు పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న ఒక అతను ఏమంటాడంటే సార్ అతనికి సంబంధించిన ఐడి కార్డు ఒకటి నా దగ్గర ఉందని చెప్పేసి మెట్రో కార్డు ఇస్తాడు. అదేదో కాదు హీరో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కుతారు కదా మెట్రో ట్రైన్, దానికి సంబంధించిన కార్డు అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తన కుటుంబంతో హ్యాపీగా ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్ గా వంటలు చేసుకుంటూ పని చేసుకుంటూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరోకి సడన్ గా తన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు బస్సులో ఎవడో కొట్టావంట కదా, వాడు ఎవడో కాదు కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఒక కంపెనీలో మెయింటైన్ చేస్తున్నాడు వాడు విలన్ గడాడు, ఆడి తమ్ముడు తోలు పెట్టుకున్నావంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందులోనూ నీ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలి, కాబట్టి నేను ఒకటి పేరు చెప్తాను వెళ్ళి వాడిని మీట్ అవ్వని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తను ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడతాను అని చెప్పేసి అన్నాడు, అంటే విలన్ వల్ల ఇబ్బంది పడతారని చెప్పేసి హీరోకి తన ఫ్రెండ్ చెప్పాడు కదా, ఆ విలన్ డీటెయిల్స్ ఇప్పుడు హీరో చేతికి వస్తాయి. సో ఇప్పుడు ఒక హీరోకే విలన్
విలన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వచ్చాయంటే ఇప్పుడు విలన్ ఏం చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ గా మెట్రో కార్డ్ అడ్డు పెట్టుకొని హీరో గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఒక FBI ఏజెంట్ ని బెదిరించి మరి ఈ మెట్రో కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పేసి విలన్ గాడు తన అసిస్టెంట్ తో పంపిస్తాడు అనమాట డీటెయిల్స్ అన్ని. ఆ లేడీ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు FBI ఏజెంట్ మొత్తం ఆ కార్డు కనెక్ట్ చేసి చూస్తే దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అందులోనూ కొంచెం ఆ కార్డులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని పాత పేపర్లని తిరగేసి చూస్తే అక్కడ కూడా అంతా బ్లాకింగ్ తో కొట్టేసి ఉంటుంది. కాకపోతే కేవలం 4-5 ఫొటోస్ మాత్రమే ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ ని విలన్ వాళ్ళ అసిస్టెంట్ లేడీకి పంపిస్తాడు. ఆ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత విలన్ వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పేపర్లు మొత్తం తీసుకొచ్చి ప్రింట్ వేసేసి విలన్ కి ఇచ్చేసి, బాబు నువ్వు మామూలుతో పెట్టుకోవట్లేదు, నేను ఈ రోజు నుంచే ఈ ఉద్యోగం మానేస్తానని చెప్పేసి ఆ లీడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత విలన్ ఆశ్చర్యపోతాడు. అదేంటి అసలు FBI వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి, ఎక్కడో పాత పేపర్లోంచి ఇన్ఫర్మేషన్ తేవడం ఏంటి, ఆ ఫొటోస్ చూసి నా అసిస్టెంట్ భయం వేసి ఉద్యోగం మానేయడం ఏంటి అని చెప్పేసి విలన్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు తనకు అర్థం అవుతుంది తాను పెట్టుకుంటుంది మామూలు వ్యక్తితో కాదని చెప్పేసి. ఇదిలా ఉంటే మరుసటి రోజు సాయంత్రం మన కథలో హీరో ఏంటంటే చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళందరూ భోజనం చేస్తున్న సమయంలో ఇంటి బయట ఒక 3 కార్లు చావుతాయి అనమాట. వాటిని చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది తన ఫ్యామిలీ మొత్తాన్ని బేస్మెంట్ లో పంపిస్తాడు. అందులోనూ తను సపరేట్ గా డిజైన్ చేయించుకున్న ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ అనమాట. దాని లోపల పంపించి హీరో తన భార్యతో ఏమంటాడంటే, చూడు నేను రావచ్చు రాకపోవచ్చు కానీ మీరు మాత్రం బయటికి రావద్దు, అందులోనూ పోలీసులకు మాత్రం అసలు ఫోన్ చేద్దని చెప్పేసి లోపల పంపించేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోకి ఆ విలన్ గడి మనుషులందరూ వస్తారు. ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. అందులోనూ ఆల్మోస్ట్ హీరో అందరిని చంపేస్తాడు. కానీ కాకపోతే కొంతమంది కోనూపురుతో ఉంటారు. ఇంకొకడు మాత్రం వచ్చేసి హీరోకి కరెంట్ షాక్ ఇస్తాడు. సో దాంతో హీరో అక్కడే కుప్పకూలిపోతాడు. ఆ తర్వాత హీరోని కారులో తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అందులోనూ హీరోని డిక్కీలో పడేసి తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హీరోకి డిక్కీలో మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చేతికున్న ఒక వేలు విరిచేసి అందులో నుంచి హ్యాండ్ కప్స్ తీసేస్తాడు అనమాట. తీసిన తర్వాత మంటలార్పే కార్బన్ డైఆక్సైడ్ ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మధ్యలో సీట్లోంచి లోపలికి వచ్చేసి దాన్ని ఆన్ చేస్తాడు. దానివల్ల మొత్తం ఫాగ్ అయిపోతుంది తెల్లగా. అలా అవటం వల్ల కారుకి యాక్సిడెంట్ అవుతుంది. కాకపోతే హీరో మాత్రం ప్రాణాలతో బతికి బయటకు వస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, నాన్న నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, నా కోసం కొంతమంది మనుషులు వచ్చారు, ఒకవేళ నీ కోసం కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పమంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ చనిపోయి ఉంటారు. కొంతమంది మాత్రం కోనూపురుతో ఉంటారు. వాళ్ళు కూడా కొంతసేపు అయితే చచ్చిపోతారు అనమాట. అందులోనూ తను వెళ్ళి బేస్మెంట్ డోర్ ఓపెన్ చేస్తాడు. చేస్తే తన భార్య బయటకు వచ్చి మొత్తం చూసి స్టన్ అయిపోతుంది. అందులోనూ హీరో మాత్రం తన కూతురు కళ్ళు మూసేసి నువ్వు కారులోకి వెళ్ళేంత వరకు కళ్ళు తెరవకూడదు, అదే గేమ్ అని చెప్పడంతో తన కూతురు కూడా నవ్వుతూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ భార్య హీరో వాళ్ళ కొడుకు మాత్రం ఇంట్లో ఉన్న శవాలను చూసి స్టన్ అయిపోతారనమాట. అసలు నేను మనిషా మృగం అని చెప్పేసి. ఆ తర్వాత అందరిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి తన భార్యని పక్కకి తీసుకొచ్చి ఇలా చెప్తారనమాట, చూడు నేను ఎవరు ఏంటి ఇవన్నీ ఇప్పుడు అడగొద్దు నువ్వు, కాకపోతే నేను ఇంతకు ముందు చేసిన కొన్ని మిస్టేక్ల వల్ల వాళ్ళని మళ్ళీ వెంటాడుతున్నారు, దాన్ని మొత్తాన్ని ముగించుకొని వస్తాను, మళ్ళీ మనం ప్రశాంతంగా బతుకుతూ అని చెప్పడంతో నువ్వు తప్పకుండా వస్తావు అని చెప్పేసి హీరోతో హీరో భార్య చెప్తుంది. ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి కోన ఊపిరితో ఉన్న కొంతమందిని చైర్లో కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తాడు, చూడండి డబ్బులు ఇస్తే ఎవరు పడితే వాళ్ళని చంపేస్తారా, మీరు చంపబోతుంది ఎవరో తెలుసుకొని రావాలి కదా, అలా రాపోతే మీ ప్రాణాలే కదా పోయేదని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్తాడు అనమాట. బేసికల్ గా మన కథలో హీరో ఇంతకు ముందు ఏంటంటే దేశానికి అన్యాయం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఒక సైనికుడిని చంపాలని చెప్పేసి హీరోకి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వీడు ఎలాగో దేశానికి అన్యాయం చేస్తున్నాడు కదా అని చెప్పేసి చంపడానికి వెళితే వాడేమో నా తప్పు నేను తెలుసుకున్నాను, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పడంతో హీరో కూడా సరేలే అవకాశం ఇద్దాం అని చెప్పేసి వదిలేస్తాడు. ఆ తర్వాత అసలు వీడు మారాడా లేదా అని చెప్పేసి వెళ్ళి చెక్ చేసి చూస్తే వాడేమో పెళ్లి చేసుకున్న 2 పిల్లలు కానీ ప్రశాంతంగా బతుకుతూ ఉంటాడు. సో మొత్తానికి మారిపోయాడు. కానీ వాడిని చూసిన తర్వాత నాకు అర్థమైంది నిజమైన జీవితం అంటే ఇది కదా అని చెప్పేసి. అందులోనూ నేను ఒక ఆడిటర్ని, నేను కొన్ని లక్షల కోట్ల రూపాయలకి ఆడిట్ చేస్తూ ఉంటాను, ముఖ్యంగా చాలా మంది ధనవంతుల దగ్గర. వాళ్ళకి నేను చెప్పాను నేను పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ ప్రశాంతంగా ఉంటాను, ఈ వృత్తి మానేస్తాను అని చెప్పేసి. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు, నన్ను చంపేస్తారని చెప్పేసి బెదిరించారు. నేనేం చేశాను, వాళ్ళందరినీ చంపేసి ప్రశాంతంగా పెళ్లి చేసుకున్న 2 పిల్లలు కానీ హ్యాపీగా ఉంటున్నాను. కాకపోతే మళ్ళీ మీరు నా జీవితంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ 4 చనిపోతారనమాట. సో వాళ్ళకి చెప్తూనే మనకు కూడా హీరో తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బయటకు వస్తాడు. అందులోనూ ఆ ఇంట్లో చాలా డబ్బులు, బంగారు బిస్కెట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ తీసుకుని బయటకు వచ్చేసి ఇల్లు తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి చూస్తే పక్కింటోడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడు కదా, వాడికి ఒక కారు ఉందని చెప్పేసి వాళ్ళ నాన్న ఇచ్చింది. ఆ కారు
కారు అద్దం పగలగొట్టేసి ఆ కారు దొంగతనం చేసి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ నాన్నని చంపడానికి ఆ నర్సింగ్ హోమ్ కి ఇద్దరు రౌడీలు వస్తారనమాట. అది కూడా గన్నులతో వస్తారు. వచ్చి చూస్తే వాళ్ళ నాన్నేమో ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. ఇది చూసి వీళ్ళిద్దరు స్టన్ అయిపోతారు. ఇదేంట్రా ముసలోడు చంపుదామని చూస్తే ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే ఆ ముసలాయన చనిపోలేదు. వీళ్ళిద్దరిని పట్టుకొని భయంకరంగా కాలుస్తూ ఉంటాడు. కాకపోతే బయట రిసెప్షన్ లో ఉన్న ఆయనకి ఏంటంటే సౌండ్ వినిపిస్తాయి అనమాట. ఏమైందని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఈ ముసలాయన ఒకరిని చంపేసి ఇంకొకడు నోరు నొక్కేసి బయట డోర్ ఓపెన్ చేసిన అతనికి కనిపించకుండా టీవీ సౌండ్ ఎక్కువ పెడతాడు. ఎందుకంటే ఆయనకి యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకని సౌండ్ పెడితే ఆ రిసెప్షన్ లో ఉన్న అతను ఏమనుకుంటాడంటే, సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించుకోండి సార్, ఇక్కడ ఏదో గన్ షూట్ చేసినట్టు అనిపించింది నాకు అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి అంటాడు. అతను కూడా తలిపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాస్తో కూస్తో కోనోపురుతో ఉన్నవని కూడా చంపేస్తాడు. ఓవరాల్ గా హీరో వాళ్ళ నాన్న ఇద్దరిని చంపవతలు పడేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే, తను ఏ కంపెనీలో అయితే ఆడిటర్ గా పనిచేస్తున్నాడో అందులోని ఏ కంపెనీలో అయితే తన పార్ట్నర్ గా ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయి మిగతా ఇద్దరు పార్ట్నర్లకి తండ్రి కొడుకులకి ఏం చేస్తాడంటే బంగారపు బిస్కెట్లు ఇచ్చేసి ఇక మీదట ఈ కంపెనీ నాది అని చెప్పేసి అంటంతో తండ్రి ఒప్పుకుంటాడు. కాకపోతే కొడుకు ఏంటంటే కొంచెం మొరాయిస్తాడు. వాడిని కూడా ఒక గుద్దు సెట్ చేస్తాడు. ఆ తర్వాత కంపెనీ మొత్తాన్ని హీరో చేతిలో పెట్టి తండ్రి కొడుకులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. తనకేంటంటే హీరో కారులోంచి తప్పించుకున్నాడనే వార్త తెలుస్తుంది అనమాట. అందులోనూ ఇంటికి పంపించిన రౌడీలు ఆ తర్వాత కారులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారని తెలిసి తానేం చేస్తాడంటే మన వాళ్ళందరినీ పిలిపించడంలో వాడి సంగతి చూడాలని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే కంపెనీ మొత్తాన్ని కొనేసాడు కదా, అక్కడ బయట బోర్డు పెడతాడనమాట. ఈ కంపెనీ మూసేయడం జరిగింది, మేనేజర్లు మారిపోయారు కాబట్టి ఎవరికి ఉద్యోగాలు లేవని చెప్పేసి ఉండటంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. అందులోనూ లోపల హీరో మాత్రం కంపెనీలో బాగా పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ట్రాపులన్నీ సెట్ చేసి పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత కారు తీసుకుని ఎక్కడికో బయటికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ గాడేమో బార్ లో చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ విలన్ గాడు ఎక్కడైతే బ్లాక్ మనీ దాచి పెడతాడో అక్కడికి వెళ్తాడు. అందులోనూ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పైనుంచి వాటర్ పడతాయి కదా, ఆ వాటర్ ట్యాంక్ లో పెట్రోల్ పోస్తాడు. ఆ తర్వాత కిందకు వచ్చేసి కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్ చేస్తాడు. అందులోనూ చిన్నపాటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే పైనుంచి వాటర్ పడతాయి కదా, దాంతో పైనుంచి వాటర్ పడతాయి. ఆ వాటర్ కాస్త పెట్రోల్ అవడం వల్ల అక్కడ ఉన్న కొన్ని కోట్ల రూపాయలు తగలబడిపోతాయి. అందులోనూ హీరో మాత్రం అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చంపేస్తాడు. పాపం ఈ విషయం తెలియక మరోవైపు మన కథలో విలన్ గడేమో పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరో అక్కడ పని మొత్తం ముగించేసుకుని వచ్చేసి ఈ విలన్ గడికి ఎదురుగా టేబుల్ దగ్గర కూర్చొని చక్కగా తింటూ వాడు పాడే పాటలు వింటూ కూర్చుంటాడు. కాకపోతే సడన్ గా విలన్ గడికి ఏంటంటే హీరో కనిపించడం వల్ల షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్క మనిషిని హీరోని చంపడానికి రెడీ చేస్తే వీడేమో ఎక్కడ కూర్చొని పాటలు వింటాడని చెప్పి స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత తన మనుషులు మొత్తాన్ని పిలుస్తాడు. వాళ్ళందరూ వచ్చేసి హీరోకి గన్ను గురిపెడతారు. కాకపోతే హీరో మాత్రం నైస్ గా ఒక డివైస్ చూపిస్తాడు అనమాట. అది మానవ బాంబు. మీరు నన్ను కాల్చిన నెట్టిన అంత ఎందుకంటే ముట్టుకున్నా కూడా ఇది పేలిపోద్ది, మనందరం చనిపోతామని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోతారు. మెల్లగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే, ఒరే బాబు నీతో నేను కొంచెం మాట్లాడాలి కూర్చుంటావా అని చెప్పి అంటంతో విలన్ గాడు కూడా సరే అని చెప్పేసి కూర్చుంటాడు. అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు హీరో ఏమంటాడంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, నేను నీ తమ్ముడిని కావాలని కొట్టలేదు, వాడే బజులోకి వచ్చి నన్ను కొట్టాడు, నేను వాడిని తిరిగి కొట్టాను. కాకపోతే నీ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మాత్రం కాపాడింది నేనే. నీ తమ్ముడికి ఏం కాలేదు కదా, అయినా సరే నువ్వు ఇదంతా తెలుసుకోకుండా నా ఇంటి మీద అటాక్ చేసావు, ఇంటిని ధ్వంసం చేసావు, దానికి రివెంజ్ గా నేను కూడా నీ ఇంటి మొత్తాన్ని తగలబెట్టేశానని చెప్పి అంటంతో తగలబెట్టావా అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యంగా అడుగుతాడు. అవునరా బాబు అని చెప్పేసి సగం కాలిపోయిన నోట్ల కట్టను తీసుకొచ్చి చూపిస్తాడు. అది చూసిన తర్వాత అర్థమైపోతుంది తాను తగలబెట్టింది తను డబ్బు దాచిపెట్టిన గొడవని అని చెప్పేసి. ఇంటి మొత్తం డబ్బును తగలబెట్టేసావు అని చెప్పి అంటంతో అవును బాబు నేను మాట్లాడేది తెలుగే నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో విలన్ గాడు పాపం స్టన్ అయిపోతాడు. అందులోను హీరో విలన్ తో ఏమంటాడంటే, చూడు నీకు జీవితం అంటే ఏంటో అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది ప్రశాంతంగా బతుకుతున్నాను, కాకపోతే మళ్ళీ నన్ను ఎందుకు గెలుగుతున్నాను నాకు అర్థం కావట్లేదు, నువ్వు కూడా ఇదంతా వదిలేసి ప్రశాంతంగా బతకరా బాబు అని చెప్పి అంటంతో విలన్కి ఏం అర్థం కాదనమాట. ఇన్ని కోట్ల రూపాయలు తగలబెట్టేసి ఈడేంట్రా బాబు నాకు మోటివేషన్ క్లాస్ చెప్తున్నాడు అని చెప్పేసి విలన్కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరో కూడా సరే నేను వెళ్తానని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసి కారు ఎక్కుతాడు అనమాట. బేసికల్ గా విలన్కి ఏంటంటే హీరో గారిని చంపి అని చెప్పంటే ఆడి దగ్గర ఉన్న బాంబు వెళ్ళిపోద్ది, దాంతో ఇది మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అందులోనే హీరో మెయిన్ ప్లాన్ కూడా ఇదే అనమాట. తను వెళ్లి కారులో కూర్చున్న తర్వాత ఆ విలన్ గాడు వాళ్ళ మనుషులకి హీరోని ఫాలో చేయమని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తను ఏదైతే కంపెనీని కొనుక్కున్నాడో తన పార్ట్నర్ల దగ్గర అక్కడికి తీసుకొచ్చి అందరిని చంపేయాలనేది మెయిన్ ప్లాన్. అందులోనూ ఆ కంపెనీలో ప్రతి ఒక్క చోట ఒక ట్రాప్ సెట్ చేశాడు. దాంతో హీరో ఏంటంటే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా హీరో గెస్ ప్రకారమే విలన్ గాడు తన మనుషులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు హీరోని చంపేయండి అని చెప్పేసి. దాంతో హీరో కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు ఒక
ఒక భయంకరమైన చేసింగ్ జరుగుతుంది. అందులోని విలన్ కూడా హీరోని కాళ్ళతో ట్రై చేస్తాడు. కాకపోతే హీరో మాత్రం చాలా చాకచక్యంగా తప్పించుకొని డైరెక్ట్ గా తన కంపెనీ దగ్గరకు వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ హీరో మీద అటాక్ చేస్తూ ఉంటారు. కానీ లోపల నుంచి సడన్ గా బుల్లెట్లు వచ్చేసి బయట వాళ్ళు తగులుతూ ఉంటాయి అనమాట. ఎవరా అని చెప్పి చూస్తే హీరోతో ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్, అతను అనమాట. అతను వచ్చేసి హీరోకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు విలన్ ఏమంటాడంటే, నువ్వు ఆ డబ్బుల్ని దొంగతనం చేసినా కూడా నీతో కూర్చొని మాట్లాడేవంటరా, కానీ మొత్తాన్ని తగలబెట్టావు కదా, నేను చంపి తీరుతా అని చెప్పేసి అంటాడు. అందులోనే చాలా కాస్ట్లీ పెయింటింగ్ ఒకటి ఉంటుంది అనమాట విలన్ దగ్గర. దాన్ని దొంగతనం చేస్తాడు హీరో. ఇప్పుడు ఆ పెయింటింగ్ కూడా హీరో చేతిలో ఉంటుంది. హీరోని చంపాలని చెప్పేసి విలన్ కాలుస్తూ ఉంటాడు. మరోవైపు సడన్ గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే అటో గన్ను ఇటో గన్ వేసుకొని వస్తాడు. వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. నువ్వేంటానని చెప్పేసి అంటంతో అక్కడ కూర్చొని బోర్ కొడుతుందరా నాకు నర్సింగ్ హోమ్ లో, కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక 4-5 చంపితే గానీ నాకు ప్రశాంతంగా ఉండదని చెప్పేసి వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో కొడుకు లోపలికి వెళ్ళిపోతాడు, అంటే హీరో వెళ్ళిపోతాడు. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటూ కంపెనీ లోపలికి ఎంటర్ అయిపోతారు. కాకపోతే హీరో సెట్ చేసిన ట్రాప్ లో పడిపోయి చాలా మంది చనిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద బాంబులు పేలిపోతూ ఉంటాయి. అయినా సరే హీరోని చంపాలని చెప్పేసి వాళ్ళందరూ ఎగబడుతూ ఉంటారు. ఒక పక్క హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న, ఇంకో పక్క హీరోల ఫ్రెండ్, వీళ్ళందరూ కలిసి కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్ చేస్తూ ఉంటారు. రకరకాల ట్రాపుల్లో రకరకాలుగా చనిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ చనిపోతారు. లాస్ట్ కి కేవలం విలన్ మాత్రమే మిగిలి ఉంటాడు. కాకపోతే విలన్ దగ్గర ఒక పెద్ద గన్ ఉంటుంది. దాని నిండా బుల్లెట్లు ఉంటాయి. కానీ హీరో దగ్గర గానీ, హీరో వాళ్ళ నాన్న దగ్గర గానీ, హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గానీ అసలు గన్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అందులో బుల్లెట్లు ఉండవు. దాంతో హీరో ఏం చేస్తారంటే, తన దగ్గర మానవ బొమ్మ ఒకటి ఉంది కదా, దాన్ని ఏం చేస్తాడంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కి అవతల వైపు బిగించుకొని తాను ఇటువైపు గ్లాస్ పట్టుకొని డైరెక్ట్ గా విలన్ గడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడేమో ఆ గ్లాస్ ని కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ కాస్త ఆ బాంబుకు తగిలి ఆ బాంబు అవతల వైపు ఉన్న విలన్ గడికి తగలటం వల్ల వాడు అక్కడే చనిపోతాడు. కాకపోతే యువతల వైపు ఉన్న హీరోకి ఏంటంటే బాగా గాయాలు అవుతాయి కానీ అంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంది కదా. ఇంకేముంది, విలన్ గడి చనిపోయాడు, అంతా అయిపోయింది. సరే వెళ్దాం పద అని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయటకు వచ్చి చూస్తే అక్కడ పోలీసులు ఉంటారు. ఆ పోలీసులు హీరోని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ఎవరు నువ్వు అని చెప్పేసి హీరోని ఇద్దరు అడిగారు కదా. కరెక్ట్ గా అదే సమయానికి వాళ్ళిద్దరికి ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచో. వాళ్ళు ఏమంటారంటే, అతను ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో అదంతా విని వీళ్ళు స్టన్ అయిపోతారు. సార్ మీరు ఎవరో తెలియక ఇన్వెస్టిగేట్ చేసేవాడి అని చెప్పేసి హీరోని అక్కడి నుంచి పంపించేస్తారు. కట్ చేస్తే 3 నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య ఒక కొత్త ఇల్లు కొనుక్కోవడానికి వెళ్తారనమాట. వాళ్ళకి ఒక లేడీ బ్రోకర్ చూపిస్తుంటుంది ఇల్లు. కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసిన తర్వాత హలో ఎవరైనా చెప్పి అడిగితే పక్కనే హీరో ఉంటాడు. ఫోన్ ఆయనకి అమ్మ అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆవిడకి ఫోన్ చేయటం ఏంటి, నన్ను అడగడం ఏంటి అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు హీరో ఫేస్ మొత్తం మారిపోతుంది అనమాట. ఇది అర్థం చేసుకున్న హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, ఏమండి ఇంట్లో బేస్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఆ లేడీ కూడా ఉందండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ భార్య నవ్వుతుంది. ఆ తర్వాత హీరో కూడా నవ్వుతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకు అర్థమై ఉంటుంది, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి బేస్మెంట్ లో దాక్కోవచ్చు అని చెప్పేసి. ఏదేమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.